హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అయితే మ్యాక్సిమం స్ప్రైట్, పెప్సీ, థమ్సప్, అదేవిధంగా సెవెనప్ ఇవన్నీ కూడా కంపెనీ ప్రొడక్ట్సే. కాకపోతే ఈ కంపెనీస్ రూ. 10 కూడా ఎందుకు తయారు చేయట్లేదని మీకు డౌట్ ఒకటి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు తయారు చేయలేదు అని. కోర్స్ పెప్సీ అనేది రూ. 10 తెస్తుంది. కాకపోతే రూ. 10 అనేవి కాస్త ఆర్సీ అని కానీ, టిలో అని కానీ కొన్ని చిన్న చిన్న కంపెనీస్ అన్నీ కూడా అవి ఆల్రెడీ స్టార్టప్ చేస్తున్నాయి. అయితే యాక్చువల్గా దీని వెనక ఒక పెద్ద బిజినెస్ మార్కెటింగ్ ఉంది. ఏంటంటే ఇలా చిన్న చిన్న కంపెనీలు అన్నీ కూడా తక్కువ ప్రైస్కి అమ్మే వాటి గురించి అవి క్వాలిటీ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి జనాల మైండ్ సెట్, వాటి అబ్జర్వేషన్ బట్టి కనుక్కొని ఈ పెద్ద కంపెనీలు అనేవి రూ. 10కి తగ్గించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పెద్ద కంపెనీలు అనేవి తక్కువ రేట్లకి సరుకులు అమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ గాజు బాటిల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి మార్కెటింగ్ని ఎవరు తగ్గించలేకపోతున్నారు. కోర్స్ వాటి మార్కెటింగ్ని తగ్గించగలిగితే ఖచ్చితంగా అప్పుడు పెప్సీ కూడా, స్ప్రైట్ కూడా, ఇవన్నీ కూడా రూ. 10కి ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి రావచ్చు. కానీ దాని వెనక ఒక మైండ్ గేమ్ అనేది ఉంది. ఎందుకంటే రూ. 10 డ్రింక్స్కి కాంపిటేటివ్ వీళ్ళే, అదేవిధంగా రూ. 20 డ్రింక్స్కి కూడా కాంపిటేటివ్ వీళ్ళే. అదేవిధంగా మనం అనుకుంటున్నాం కదా 45 అని, 50 అని, ఇలా రేట్స్ డిసైడ్ చేసి మిడిల్ క్లాసు, హై క్లాసు దాన్ని బట్టి కొనేలా చేసింది కూడా ఈ కంపెనీసే. ఇప్పుడు అర్థమైందా? ఇది వ్యాపారం. ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా ఇది వ్యాపారం అనుకుని తెలుసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఇది వ్యాపారం అనే సిరీస్తో రాబోతున్నాయి. ముందు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి, మా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది మీకు షార్ట్స్ రూపంలో మధ్యాహ్నం 12:10కి, అదేవిధంగా ఈవినింగ్ 5:10కి ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.